హాయ్ అండి, హ్యాపీ సండే. లంచ్ చేశారు అందరూ. ఇవాళ అయితే సండే కదా, అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారండి పిల్లల్ని తీసుకొని. సో మటన్ చికెన్ అని హడావిడి చేయకుండా జస్ట్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి నేను నెక్స్ట్తో సరిపెట్టాను ఇవాళ సండే. అది మా అమ్మ ఎలా ఉండేదో అలా ఉండానండి. నేను చూపిస్తాను ఎలా చేశాను. నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసి అయితే ఉడకబెడుతున్నాను. తర్వాత కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఈ ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ ఎందుకు వేసినంటే ఏమన్నా క్రాక్స్ ఉంటే ఎగ్ లీక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, కొద్దిగా పసుపు, అట్లాగే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చూడండి, పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలు వేసేసుకోండి. ఇవి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేయండి, ఎందుకంటే టమాటా ఉడకాలి కాబట్టి. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా దగ్గరికి అయిన తర్వాత మనము ముందు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి 2 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కూర అయితే దగ్గరికి అయిన తర్వాత చూడండి, నేనైతే ఎగ్స్ అయితే యాడ్ చేసినాను. మనకు వేడివేడిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడు మటన్ చికెన్ తినేవాళ్ళు ఒకసారి ఇలా ఎగ్స్తో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.